హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా, కొత్త కొత్త హల్లో తెలిపోటియా. లేట్ అయింది. నెల్లూరు మెయిన్ బ్రాంచ్ సెలబ్రేషన్స్ అంతా మీరు నెల్లూరు మెయిన్ బ్రాంచ్ అనుకుంటారా? సార్ ఏపీలో ఫస్ట్ బ్రాంచ్ జడ్వేజ్ గారు మెయిన్ ఆయన స్టార్ట్ చేసిన బ్రాంచ్. ఆలోచన బాగుంది. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్కి ఓవరాల్గా బ్రాంచ్ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పుకోవాలి. కలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ గుడ్, కంట్రోల్డ్గా వెళ్తుంది బ్రాంచ్ దయాకర్ కంటి. బిజినెస్ ఆస్పెక్టివ్లో కొంత ఫ్లక్చువేషన్స్, ఒక్కొక్క మంత్ బాగుతున్నాయి, ఒక్కొక్క మంత్ తగ్గుతూ ఉన్నాయి. కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ నేడు లాస్ట్ ఇయర్కి ఓవరాల్ పర్ఫార్మెన్స్ బెటర్ అనే చెప్పుకోవాలి, ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంకా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇయర్ అనేది జనవరి టు డిసెంబరు, ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకొక 3 months ఉన్నాయి, జనవరి ఫిబ్రవరి మార్చ్. లాస్ట్ మంత్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్, వెరీ గుడ్. ఇంకొక పారామీటర్లో మనం చూస్తే మన టీం అందరం కూడా మాట్లాడుకుంటుంటాం. 24 క్రాఫ్ట్స్ మన మన మేనేజ్మెంట్ మనం చేయమన్న 24 పారామీటర్స్లో కూడా కొన్ని పారామీటర్స్లో హైలైట్ పర్ఫార్మెన్స్, డిపాజిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గోల్డ్ వెరీ గుడ్. టీం అందరూ కూడా 60 lakhs అయితే రీజను. నేను మీ బ్రాంచ్ గురించే మాట్లాడుతున్నా. అందులో మేజర్ పార్టిసిపేషన్ మీ బ్రాంచే, అట్లాగే డిపాజిట్స్లో కూడా మీ బ్రాంచే ఉంది. తక్కువ పారామీటర్స్ టైర్స్ అయితేనేమి, ఓవరాల్గా రన్నింగ్ క్యూములేటివ్ పెరిగేదానికి కూడా మీ బ్రాంచ్ పార్టిసిపేషన్ బాగుంది. ఎందుకంటే లాస్ట్ 8 monthsలో కొంత వెనకబడ్డారు రన్నింగ్ క్యూములేటివ్. లాస్ట్ మంత్ కొంత దగ్గర వచ్చారు, 100కి దగ్గరగా వచ్చారు. 0.5 డిస్టెన్స్ తోటి ఆగిపోయారు. వెరీ గుడ్, బాగా చేశారు దయాకర్. నేనంతా లాగుతారని అనుకోలే, అయితే 100 ఎక్స్పెక్ట్ చేసాము. దామని 100 ఎక్స్పెక్ట్ చేసాం. క్యూములేటివ్ రన్నింగ్ దగ్గర వచ్చి ఏం చేశారు, బాగా కవర్ చేశారు. తర్వాత డెలిక్వెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ గుడ్. ఇందాకే మన టైర్స్ కూడా బ్రాంచ్ పార్టిసిపేషన్, మెయిన్ బ్రాంచ్ మీ రీజన్లో మెయిన్ బ్రాంచ్ పార్టిసిపేషన్ బాగుందని చెప్పుకోవాలి. డిపాజిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి పార్టిసిపేషన్. అంటే 1 crore ఫస్ట్ టైం అనుకుంటా రీజన్. అదే హైయెస్ట్ ఎఫ్డీలో హైయెస్ట్ పర్ఫార్మెన్స్, 16 lakhs. అందులో కూడా మీ బ్రాంచే మేజర్ పార్ట్. గోల్డ్లో కూడా మీరే మేజర్ పార్ట్. టైర్స్లో కూడా బాగుంది. రన్నింగ్ క్యూములేటివ్ ఈరోజు మీ రీజన్ 100.58. కొంత ఈ క్వార్టర్లో అక్టోబర్ నవంబర్ కొంత తగ్గడం వల్ల 94లు 95తో క్లోజ్ చేయడం వల్ల కొంత వెనకబడ్డారు లాస్ట్ మంత్ నవంబర్ మంత్ ఎండింగ్లో. కానీ డిసెంబర్ మంత్లో 109% చేసి దాన్ని కవర్ చేసుకోగలిగారు. ఓవరాల్గా ఈరోజు రన్నింగ్ క్యూములేటివ్ చూసుకుంటే 100.58 రీజన్ అనుకుంటే మీ బ్రాంచ్ 99.58. ఎక్సలెంట్ కమ్బ్యాక్ అని చెప్పుకోవాలి. కమింగ్ 3 monthsలో మేజర్ మనకి ఛాలెంజింగ్ ఏంటంటే, ఇంత మంచి పర్ఫార్మెన్స్ తర్వాత ఫెస్టివల్ మంత్ మీకు అందరూ తెలుసు, పొంగల్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఫెస్టివల్ మంత్లో హాలిడేస్ ఎక్కువ ఉంటాయి. హ్యాపీ న్యూ ఇయర్ బషీర్. ఎర్లియర్
మనకి చూసుకున్నట్లయితే జనవరి మంత్ కొంత అదర్ దాన్ మంత్స్తో పోల్చుకుంటే జనవరి మంత్ పర్ఫార్మెన్స్ వెళ్ళే ట్రాక్ చూసుకుంటే బాగా తక్కువ ఉండేది, ఒక 4-5 years బ్యాక్. కానీ లాస్ట్ 4-5 years నుంచి కూడా అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్, ఈవెన్ మంచి పర్ఫార్మెన్స్ డిసెంబర్లో అయినప్పటికి కూడా జనవరిలో ఏమాత్రం తగ్గనేయకుండా అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్, అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అన్నాం కదా ఇందాక, ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ లేకపోయినా అట్లీస్ట్ పోర్ట్ఫోలియో వైజ్ కానీ మనం చేసిన అదర్ ఆల్ పారామీటర్స్లో కానీ అట్లీస్ట్ మనము యావరేజ్ పర్ఫార్మెన్స్, అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ తోటైనా క్లోజ్ చేసుకుంటున్నాం లాస్ట్ 4-5 years నుంచి కూడా. కానీ మేజర్గా మనకి చాలా ఇంపార్టెంట్ మంత్ జనవరి, ఫిబ్రవరి. మార్చ్ ఎట్లాగో మంచి పర్ఫార్మెన్స్ తోటి క్లోజ్ చేసుకుంటాం కాబట్టి ఈ 2 monthsలో గట్టిగా ప్రయత్నం చేద్దాం. పోర్ట్ఫోలియో ఏదైతే మనం నిలబెట్టుకున్నామో లాస్ట్ మంత్ క్లోజింగ్కి, డెలిక్వెన్సీలో కానీ ఏజింగ్ డేస్లో కూడా ఎక్సలెంట్ డయాకర్ బిలో 3%. తర్వాత డెలిక్వెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెంబర్ వైజ్ ఎంత ఉంది? 4.5. ఫస్ట్ టైం నేను చూస్తున్న నెల్లూరు ఫిగర్ 4.5. అందరూ అంత ఎఫర్ట్స్ పెట్టి అంత బాగా మనం పర్ఫామ్ చేసి పోర్ట్ఫోలియో అంతా ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయకూడదు. ఏదో రీజన్ తోటి మనం బ్యాక్ స్టెప్ వేసుకున్నట్లయితే మళ్ళా మార్చిలో హై బర్డన్ తీసుకొని హై ప్రెషర్ తోటి పనిచేయాల్సిన పరిస్థితికి వస్తాం. ఏదైతే మనం అక్టోబర్, నవంబర్లో కొంత లేజర్గా ఉండడం వల్ల డిసెంబర్ మీద మోర్ ప్రెషర్ పడింది మెయిన్ బ్రాంచ్ పర్టికులర్గా. అది ఉండకుండా చూసుకుందరు, గట్టిగా మనం చేద్దాం. ఎంత కష్టపడి చేసిన పర్ఫార్మెన్స్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చే విధంగా ఉండకూడదు. కన్సిస్టెంట్గా మనం పర్ఫామ్ చేసి జనవరి, ఫిబ్రవరిలో కూడా పర్టికులర్గా జనవరి నేను సార్తో మాట్లాడి ఎర్లీ బర్డ్ స్కీమ్ కూడా మాట్లాడతాను. ఫెస్టివల్ ఉంది కాబట్టి బిఫోర్ ఫెస్టివల్ లోపల ఒక స్కీమ్ కూడా డిజైన్ చేస్తాను. అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి పర్ఫార్మెన్స్ అనేది ఇట్లాగే కంటిన్యూ అయ్యే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఆల్రెడీ అందరం ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ మాదిరిగానే మంచి పర్ఫార్మెన్స్ తోటి స్టార్ట్ చేద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనకి బాగా ఏం సార్ మార్నింగ్ ఫ్రెండ్స్. 2023 మెమరబుల్ ఇయర్. అంటే ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ప్రతి దాంట్లోనూ, అంటే జూన్ ఆన్వర్డ్స్, ఏప్రిల్, మే కొద్దిగా డ్రాబ్యాక్, అంటే పెర్ఫార్మెన్స్ పరంగా, మన డ్యూటీ పరంగా ఏంటంటే 200 numbers చేసేదానికి కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న రీజన్ నుంచి 301 అక్కడికి నేను అవ్వదనుకున్నాను. సార్ లేదు వదలొద్దు, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దాన్ని ఎలాగైనా 300 దాటించండి. అందరూ, అంటే నాట్ ఓన్లీ నెల్లూరు బ్రాంచో లేకపోతే నెల్లూరు 2 బ్రాంచో కాదు, ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి 301 అన్నది, అంటే ఈ ఒక్క నెల కాదు ప్రతి నెల మనం చేయొచ్చు. అంటే ఈ నెల సాధ్యమైంది, ఎవ్రీ మంత్ ఎందుకు కాదు? అంటే లాస్ట్ మంత్ మనం అంత ఎఫర్ట్స్ పెట్టుకున్నాము. దాన్ని సార్కి మీ సమక్షంలో చెప్తున్నా. ఎందుకంటే ప్రతి నెల మినిమం 50 నెంబర్ అంటే దయాకర్ ఫీల్ అయినా 100 చేసే బ్రాంచ్ 50 పడిపోయిందని మనం ఫీల్ అవుతులే. 50 చేసాం 55 చేసాం మనమే అనుకున్నాం తప్ప, అంతకుముందు ఇదే బ్రాంచ్ పొటెన్షియాలిటీ 100 చేసామన్న ఫీలింగ్ మీలో ఉంటే డెఫినెట్గా ఎవ్రీ మంత్ డిసెంబర్ మంత్ లాగా మనం పెర్ఫామ్ చేయొచ్చు. ప్లస్ సార్ ఇప్పుడే చెప్పుకున్నాడు, ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ఆల్రెడీ దీవాళీకి ఇచ్చున్నారు, ఇప్పుడు కూడా మాట్లాడుతాను సార్తో ఉండదు. అందువల్ల దాన్ని మీ బ్రాంచ్ అచీవ్ చేశారు. లాస్ట్ దీపావళి పెట్టిన ధమాకా స్కీమ్లో కూడా మీ బ్రాంచ్, నాయుడుపేట 2 బ్రాంచ్లు అచీవ్ అయ్యాయి. కాకపోతే స్కీమ్ అనేది ప్రతి ఒక్కరు అచీవ్ చేస్తే అది ఇచ్చిన వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. అంటే పక్కన మన స్టేట్లో చూసుకుంటే లీస్ట్గా అచీవ్ అయింది మనమే, మన రేజనే ఓన్లీ 2 బ్రాంచెసే.
ఈసారి స్కీమ్లో మాత్రం అవుట్ ఆఫ్ 8 ప్రతి ఒక్కరు అది రీచ్ అవ్వాలి. షర్ట్ అవనివ్వండి, ప్యాంట్ అవనివ్వండి. అప్రిషియేషన్ అనేది ఏంటంటే అది కొలమానం కాదు, మనం అందులో ఉన్నామా లేదా, అది ఆ మెంబర్షిప్లో మనం ఉన్నామా లేదా, ఆ టీంలో మనం ఉన్నామా లేదా. అందువల్ల ఏంటంటే నాకు తెలిసి నా టీంలో ది బెస్ట్ పర్సన్స్ ఉన్నారు. అది ఆడి దగ్గర నుంచి అప్ టు రీజనల్ లెవెల్లో. ఒకసారి ఏదన్నా కోపంలో ఎవరన్నా ఏదైనా అన్నా కానీ మీరు మనసుకు తీసుకోవద్దు. ఇక్కడ ఎవరి మీద ఎవరికి పర్సనల్గా ఎవరికి ఉండదు, అంతా పని ఓరియంటెడ్గానే మాట్లాడేది ఎవరు మాట్లాడినా. ఎందుకంటే మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకురావాలని చూసే జనాలు ఉన్నారు తప్ప ఇక్కడ మిమ్మల్ని పర్సనల్గా ఏదైనా తీసుకుని చేద్దామనే మనస్తత్వం ఎవరికి లేదు. మీరు ఎంతసేపు మీతో మంచిగా పనిచేయించి మంచి ఇన్సెంటివ్లు ఇప్పించాలి, మిమ్మల్ని రేపు పొద్దున్న ఫ్యూచర్లో మంచి పొజిషన్లో చూడాలనుకునే టీమే ఇక్కడ ఉంది. కానీ మీతో చేర్చుకుని మీ నుంచి మేమన్నా క్రెడిట్ పొందాలనే ఉద్దేశంతో మాత్రం ఇక్కడైతే ఒకరు లేరు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడంతా వీఆర్ టీమ్. కాకపోతే డిజిగ్నేషన్ బట్టి లేయర్స్ ఉన్నాయి తప్ప అందరూ ఇక్కడ ఒకటే. ఈ ఇయర్ని నేను మీ అందరినీ కోరుకునేదంటే 23 కన్నా ది బెస్ట్. ఇక్కడ ప్రతి ఇయర్ కావచ్చు, మళ్ళీ రేపు 2025 జనవరిలో మాట్లాడడం అదే మాట్లాడతాం. ఏంటంటే దేనికన్నా ఒకదానికి ఎప్పుడు అటు మాస్టర్ సినిమాలో చెప్పినట్టుగా సక్సెస్ జర్నీ నాట్ డెస్టినేషన్. ఒక ఇయర్తో మనం ఆపేసేదానికి లేదు. అది ఈరోజు సార్ ఎక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇంకో పొజిషన్ వచ్చి పైకి వెళ్ళొచ్చు, లేదా నేను ఎక్కడి నుంచి ఇంకోసారి ట్రాన్స్ఫర్ కావచ్చు. కానీ సక్సెస్ జర్నీ అన్నది కంప్లీట్ ఇయర్ బై ఇయర్ గ్రోత్ రేషియోలోనే ఉండాలి. దిస్ ఈజ్ అవర్ మోటో. ఓకే, విష్ యూ గుడ్ లక్ ఫర్ 2024. వీఆర్ సెలబ్రేటింగ్ 25th January. వాయిస్ రాట్లా, మనతో నేను కస్టమర్ మీద వచ్చినట్టుగా మాట్లాడట్లా. మాట్లాడు. ఇప్పుడు మెంబర్స్ కానీ ఇది కానీ మనం నిలబెట్టాం, చేసాం. ఇది కంటిన్యూ ఎవ్రీ మంత్ దీన్ని పడిపోకుండా ఇది చాలా చెప్పినట్టు దానికి ఇంకా చేసుకుంటూ మీ అందరూ ఇది మన బ్రాంచ్ ఉన్నాం. ప్రతి ఒక్కరు దాన్ని చేసుకుంటూ దీన్ని ఇంకా రిటర్న్ బ్యాక్ సార్ చెప్పినట్టు 100 చేసే బ్రాంచ్ ఈ రోజుకి 50 చేస్తుంటే 55 ఉంటే పక్కన ఇదిగా ఉంది, 100 చేస్తుంది. అలాగా కాకుండా అందరూ చేసుకుంటూ సార్ చెప్పినట్టు ఇంకో పాయింట్ మర్చిపోయాను. నెక్స్ట్ జనవరి 1st మీరు 11 మందిని కనీసం 16 మందిగా చూడాలని నాకు కోరిక. ఏది ఆర్ఈస్ అంటే మీరు 16 మందిని మీరు చేయాలంటే మీరు బిజినెస్ ఏ విధంగా చేయాలని మీరు గుర్తుపెట్టాలి. అంటే నెక్స్ట్ జనవరి 1st మీ టీం ఇప్పుడు 2 బ్రాంచ్లు కలిపి ఎంత ఉందో ఓన్లీ నెల్లూరు బ్రాంచ్ అంత టీం ఉండాలి. అది ఒక టార్గెట్. ఈ ఇయర్ టార్గెట్ ఏంటంటే 2024 టార్గెట్ మీకు దాంట్లో 50% ఆఫ్ ది హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. కొత్త కొత్త ఊహల్లో తెలిపోడియర్, మనసులోని ఆశల్ని పంచుకో బ్రదర్. గుండెలోని భావాలు గుప్పుమన్న ఈ వేళ, కదిలల్లే కాలపు కన్నెకి టాటా చెబుదామా. జనవరితో అడుగులు వేస్తూ ముందుకి పోదామా. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. మురి
ఇదేం సౌఖ్యమో ఇదేం స్వర్గమో మనసును దోచే సౌందర్యమో అవుననే అన్నది అంది అలరవలి మోజులే తీరని మౌనమే వదలి నీ శ్వాసల ఊయలలో నేను ఎలలుగాలి నీ అందం కన్నుల విందై చిందులు వేయాలి అలలా అలలా వచ్చేసింది యౌవనం నువ్వు నేను కలిసే క్షణమే శాశ్వతం ఈ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా కొత్త కొత్త ఊహల్లో తేలిపోడియా మనసులోని ఆశల్ని పంచుకో బ్రదర్ గుండెలోని భావాలు ఉప్పుమన్న ఈ వేళ కదిలల్లే కాలపు కన్నెకి టాటా చెప్పుదామా